కెనడా ప్రస్తుతానికి టాక్ ఆఫ్ ద టౌన్ ఏంటంటే చాలామంది కెనడా వెళ్దామా అని ఆలోచిస్తున్నారు. యూఎస్ పరిస్థితి అయితే అంధకారంగా ఉంది. స్టూడెంట్స్‌కి వీసాలు రావట్లేదు. అసలు వీసా అపాయింట్మెంట్లు లేవు. స్టూడెంట్లంతా ఇబ్బంది పడుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అట్ ద సేమ్ టైమ్ హెచ్-1బీ వాళ్ళు కూడా చాలా సీరియస్‌గా వాళ్ళ మీద కూడా క్రాకింగ్ డౌన్ జరుగుతుంది. జాబులు పోతున్నాయి. లే ఆఫ్‌లు అవుతున్నాయి. ఈ అమెరికా అంతా గందరగోళంగా ఉంది. మన ట్రంప్ సార్ వచ్చిన దగ్గర నుంచి రచ్చరచ్చ అయితే నడుస్తుంది. సో, ఇప్పుడు ప్రెజెంటు సెకండ్ థాట్ అందరికీ ఏముందంటే, ఇటు యూకే గాని, యూరోప్ గాని చూసుకుంటే మళ్ళీ అక్కడి నుంచి అమెరికా ఎళ్ళడం అనేది కొంచెం కష్టం కాబట్టి కెనడా పక్కనే ఉంది గదా! కెనడా ఎళ్ళిపోతే అక్కడి నుంచి యూఎస్ ఎళ్ళిపోవచ్చు ఈజీగా. ఎంతో కొన్ని రోజులు అక్కడ చదువుకొని సర్వైవ్ అయితే అనేసి ఒక థాట్‌లో ఉన్నారు. ప్రస్తుతం కెనడా పరిస్థితి ఎట్లుంది? అక్కడ బావుందా? జాబులొస్తున్నాయా? ఎడ్యుకేషన్ బావుందా? స్టూడెంట్స్ ప్లాన్ ఏంటి? అని చూసుకుంటే యాక్చువల్‌గా కెనడా వాళ్ళు గూడా సీరియస్‌గా ఇమిగ్రేషన్ క్రాక్ డౌన్ అనేది మొదలుపెట్టారు. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. కెనడా కేల్ గూడా ఖతమైపోతుంది. దుకాణం గూడా మనం బంద్ చేసుకునే టైం గూడా వచ్చేసింది. ఎందుకు అంటే కెనడాలో స్ట్రాంగ్ ఇమిగ్రేషన్ యాక్ట్ అనేది ఒకటి కొత్త బిల్లు పార్లమెంట్‌లో వాళ్ళు గవర్నమెంట్ ప్రపోజ్ చేసిందనమాట. అది డిస్కషన్‌లో ఉంది. ప్రస్తుతానికి జూన్‌లో దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అది కనక పాస్ అయింది అంటే అసలు దాంట్లో చాలా 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 స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి ఆ బిల్లులో. ఆ బిల్లులో ఏమున్నాయి? దానివల్ల మనకి ఏం నష్టాలున్నాయి? ఒకవేళ ఆ బిల్లు పాస్ అయితే ఇంకా ఫ్యూచర్‌లో కెనడా ఎళ్ళడం కష్టమేనా? సో, ఇలాంటివన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. నా ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ బిల్ నేమ్ వచ్చేసి ఏంటంటే స్ట్రాంగ్ బోర్డర్ యాక్ట్ C2 అనేది ప్రపోజ్ చేశారనమాట. అయితే దాని మీద చాలా బ్యాక్‌లాష్ అయితే నడుస్తుంది. ఎందుకంటే దాంట్లో చాలా స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. వీళ్ళు ఎందుకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఇలాంటి బిల్స్ జనరల్‌గా ఫారెన్‌లో ఇప్పుడు యూకేలో చేశారు. ఆస్ట్రేలియాలో గూడా వాళ్ళు ఇమిగ్రేషన్ మీద క్రాక్ డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ప్లస్ అమెరికాలో గూడా ఇక మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతుందో మీకు తెలుసు. బేసిక్‌గా ప్రతి చోట జనాలు ఎక్కువైపోయారు. ఓవర్ హైప్ అయిపోయారనమాట. అంటే ఉండాల్సిన దానికన్నా ఇమ్మిగ్రెంట్స్ ఎక్కువైపోయారు. అంటే ఇది ఓన్లీ మన వాళ్ళేనా? మన ఇండియన్సేనా? అంటే అలా కాదు. యాక్చువల్‌గా వరల్డ్ వైడ్ నుంచి జనాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఈ కంట్రీస్‌లో వచ్చేసి జనాలు ఎక్కువైపోయి, అక్కడ లోకల్ వాళ్ళు చేయాల్సినటువంటి జాబులన్నీ ఇమిగ్రెంట్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే లోకలోడికైతే వాళ్ళ రూల్ ప్రకారము వాడికి ఎంత సాలరీ ఇవ్వాలో అంత ఇవ్వాలి. అదే ఈ ఇమిగ్రెంట్స్ వచ్చేసి అక్కడ వాడు $10 చేసే పని మనం $5కి చేసేస్తున్నాం అనమాట. అందుకని చెప్పేసి ఇక ఈ లోకల్ వాళ్ళకి చిర్రెత్తుకు రావటాన అది వీళ్ళు గవర్నమెంట్ మీద ప్రెషర్ తేవటాన గవర్నమెంట్లన్నీ ఈ రూల్స్ అన్ని ఫాలో అవుతున్నాయి. సో ఇప్పుడు ప్రెజెంట్ కెనడాలో గవర్నమెంట్ స్ట్రాంగ్ బోర్డర్ యాక్ట్ C2 అనే బిల్లు జూన్‌లో ప్రపోజ్ చేసింది. ఆ బిల్లులో ఏమున్నాయి అంటే మెయిన్ వెరీ ఇంపార్టెంట్ అందులో కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే సిబిపి ఆఫీసర్స్ అనే అమెరికాలో వాళ్ళకి ఏదైతే మొన్న యుఎస్సిఐఎస్ వాళ్ళు పవర్స్ ఎక్కువ ఇచ్చేసి రైడింగ్లు చేయండి, పట్టుకోండి, తీసుకెళ్ళండి, ఇల్లీగల్స్‌ని పంపించండి అన్నారో అలాగే కెనడాలో కూడా కెనడా బోర్డర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ పవర్స్ అనమాట. అంటే ఇంకా వాళ్ళ డెసిషన్ ఈస్ ఫైనల్. వాళ్ళు ఏదనుకుంటే అది చేయొచ్చు. మళ్ళీ గవర్నమెంట్‌కి వెళ్ళి అడిగి నేను వీడిని పంపించాలా, వీడిని డిపోర్ట్ చేయాలా అనేది లేదనమాట. సో దాంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్ఐఎల్ఎం. ఎస్ఐఎల్ఎం రూల్ ప్రకారం చాలామంది రీసెంట్‌గా ఏం చేశారంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది కెనడియన్ ఇమిగ్రేషన్ సిస్టమ్‌ని బీభత్సంగా అబ్యూస్ చేశారు. విజిట్ వీసా మీద రావటము, వర్క్ పర్మిట్లు అప్లై చేయటము. అది కరోనా టైంలో వాళ్ళకు కొత్త రూల్ పెట్టారు. విజిట్ వీసా మీద వచ్చి కూడా మీరు అప్లై చేసుకోవచ్చని. సో ఎవరు పడితే వాడు కంట్రీలోకి వచ్చేసి లీగల్‌గా, ఇల్లీగల్‌గా వచ్చేసి విజిట్ వీసా అయితే విజిట్ వీసా ఎక్కువ ఎస్ఐఎల్ఎమ్స్ బాగా అప్లై చేశారు అంటారనమాట వాళ్ళు. అంటే స్టూడెంట్స్ కూడా రావటం ఏదో ఒక కాలేజీకి 2,00,000, 3,00,000, 5,00,000 కట్టేసి కంట్రీలోకి ఎంటర్ అయిపోవటము, ఎస్ఐఎల్ఎం అప్లై చేయటం. మెయిన్ ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కువ ఎస్ఐఎల్ఎం అప్లై చేశారు. ప్లస్ విజిట్ వీసా మీద వచ్చినోళ్ళు ఎక్కువ వర్క్ పర్మిట్లు అప్లై చేస్తున్నారు. అసలు కంట్రీలోకి ఏదో ఒక వీసా మీద వచ్చినోడు వెనక్కెళ్ళట్లేదు. దానికోసం ఏంటంటే దీంట్లో వచ్చిన కొత్త రూల్స్ ఏంటంటే లాస్ట్ 1 ఇయర్ 2024 ఏప్రిల్ సంథింగ్ నుంచి ఇప్పటి వరకు ఎవరైతే వచ్చి ఉంటారో వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే అసలు ఎస్ఐఎల్ఎం పెట్టుకోవడానికి ఛాన్స్ లేదనమాట. ఇంకా లాస్ట్ 1 ఇయర్ వచ్చిన వాళ్ళని డైరెక్ట్ డిపోర్ట్ నో డౌట్ అబౌట్ ఇట్. అది కాకుండా స్టూడెంట్స్ ఎవరెవరైతే వాళ్ళు ఎస్ఐఎల్ఎం అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా
మోర్ ఆర్ లెస్ అప్లికేషన్స్ అన్నీ క్యాన్సిల్ చేసేయడానికే చూస్తున్నారు. ఎందుకంటే స్టూడెంట్స్ ఎస్ఏఎల్ఎం అప్లై చేసుకోవడం అనేది, అది ఎస్ఏఎల్ఎం జనరల్గా ఎవరికి, నీ కంట్రీలో నీకు సెక్యూరిటీ లేదు, నీకు లైఫ్ థ్రెట్ ఉంది అన్నవాడు వేరే కంట్రీకి వెళ్ళి బతకడానికి ఇచ్చేటువంటిది అనమాట. స్టూడెంట్కి ఏముంటుంది ఎస్ఏఎల్ఎం అంటే, ఈ ఒక రూట్ని అబ్యూజ్ చేసి అప్లై చేసుకున్నారు. అందుకని ఈ అప్లికేషన్స్ అన్ని కూడా మోర్ ఆర్ లెస్ క్యాన్సిల్ చేసి పడేసి వీళ్ళందరినీ కూడా డిపోర్ట్ చేయాలి అనేది ఆ బిల్లులో ఉంది. నెక్స్ట్, యాజ్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ టు కంట్రీ, ఇప్పుడు అమెరికా కెనడా బోర్డర్ పక్క పక్కనే ఉంటాయి కదా, అంటే ఇటు నుంచి అటు ఇల్లీగల్గా వెళ్ళే వాళ్ళు, అటు నుంచి ఇటు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఏంటంటే దీంట్లో స్పెషల్గా ఒక పాయింట్ యాడ్ చేశారు. ఏంటి అంటే, ఇంటెలిజెన్స్ ఎక్కువ అమెరికా వాళ్ళతోటి షేర్ చేసుకోవటం. అంటే మనం డేటా వాళ్ళకి ఇవ్వటము, వాళ్ళ డేటా మనకి ఇవ్వటం. ఎవరైనా ఇల్లీగల్గా బోర్డర్ దాటుతున్నా, లేకపోతే ఇక్కడ క్రైమ్ చేసి అక్కడికి పారిపోయినా, అక్కడ క్రైమ్ చేసి ఇక్కడ పారిపోయినా, ఈ డీటెయిల్స్ షేర్ చేసుకుంటారు అనమాట. ఇది ఒకటి ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, ఫైనాన్షియల్ క్రైమ్స్, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటారు వీటిని, ఆర్గనైజ్డ్ ఫైనాన్షియల్ క్రైమ్స్ అంటారు అనమాట. అంటే ఒకవేళ $10,000 కన్నా ఎక్కువ బ్యాంకులో ఎట్ ఏ టైం డిపాజిట్ అయితే, ఇప్పుడు ఎవరన్నా ఎవరి అకౌంట్లో ఒక $11,000 డిపాజిట్ చేశారనుకోండి, బై క్యాష్, బై చెక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకి దా అమౌంట్ని ఇన్వెస్టిగేట్ చేసేటువంటి అథారిటీ ఉంటుందన్నమాట. ఎందుకంటే జనరల్గా శాలరీ పడితే ఎవ్రీ మంత్ $4,000, $5,000, $1,000 దెర్ ఈజ్ ఎ పర్టికులర్ ఇది ఉంటుంది కదా. సడన్గా $10,000 అకౌంట్లోకి వచ్చినాయి అంటే వాళ్ళకి ఆ పర్టికులర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ని చెక్ చేసి ఇది ఫ్రాడ్ ట్రాన్సాక్షనా లేకపోతే క్రిమినల్ రిలేటెడ్ ట్రాన్సాక్షనా చెక్ చేసేటువంటి అథారిటీ వాళ్ళకి ఇచ్చారనమాట. తర్వాత దే కెన్ ఆల్సో చెక్ మెయిల్స్. అంటే ఏంటంటే మెయిల్స్ ఇన్ ద సెన్స్ జనరల్గా అబ్రాడ్లో లెటర్స్, మన ఇంటికి వచ్చే లెటర్స్ని, ఉత్తరాలని మెయిల్స్ అంటారనమాట. ఆ మెయిల్స్ని వాళ్ళు పర్సనల్గా చెక్ చేయటానికి కూడా అథారిటీస్కి పర్మిషన్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ సెక్యూరిటీ వాళ్ళకి ఎవరైతే ఉంటారో, ఈ సిబిఎస్పి ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళకి పవర్స్ ఇచ్చారు. మామూలుగా అయితే కొన్ని ప్రైవసీ యాక్ట్స్ అనేవి జనరల్గా ఫారెన్లో ఉంటుంటాయి. అంటే నా పోస్ట్ మీరు ఓపెన్ చేసి చెక్ చేయాలన్నా మీకు అథారిటీ ఉండదు, నా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చెక్ చేయాలన్న అథారిటీ ఉండదు. సో వీటన్నిటినీ బైపాస్ చేస్తూ వాళ్ళకి పవర్స్ ఇచ్చారనమాట. అంటే ఏదన్నా ఒక లెటర్ మంది వాళ్ళు ఓపెన్ చేసి చెక్ చేసే అథారిటీ కూడా ఉంటుంది. తర్వాత మెయిన్ ఫోకస్ స్టూడెంట్స్ మీద పెట్టారు వాళ్ళు. ఎందుకంటే యాక్చువల్గా స్టూడెంట్స్ వచ్చేసి చదువుకోవటానికి వచ్చే వాళ్ళు తక్కువ, పని చేసుకోవడానికి వచ్చే వాళ్ళు ఎక్కువ. ఏదో ఒక యూనివర్సిటీకి డబ్బులు కట్టేసి కెనడా చేరుకుంటారు, ఇక అక్కడ పార్ట్ టైం జాబులు చేసుకుంటారు అనమాట. సో వీళ్ళకున్న పవర్స్ తోటి స్టూడెంట్ వీసా కానీ, వర్క్ పర్మిట్ కానీ, విజిట్ వీసా కానీ, ఎటువంటి ఇంక్లూడింగ్ పిఆర్తో సహా ఎక్కడన్నా సరే ఒక ఫ్రాడలెంట్ ట్రాన్సాక్షన్ అయినా అనిపించింది వాళ్ళకి అంటే వాళ్ళకి రైట్ ఉంటుంది, ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మినిట్ డిపోర్ట్ చేస్తారు. అంటే ఈ డిపోర్టేషన్ పవర్ ఏదైతే ఉంటుందో అది కూడా పెంచారనమాట. ఇమ్మీడియట్ రిమూవల్ అనేది ఒకటి యాడ్ చేశారు. ఇమ్మీడియట్ రిమూవల్ అంటే ఇప్పుడు ఎవరైనా ఒక స్టూడెంట్ని పట్టుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాడి దాంట్లో ఒక ఫ్రాడలెంట్ ట్రాన్సాక్షన్ ఏదో దొరికింది పేమెంట్లో, లేదు పార్ట్ టైం జాబ్ చేయాలని దానికన్నా ఎక్కువ చేస్తున్నాడు, లేదు వాడు చదువుకోవడానికి వచ్చాడు, చదువు మానేసి కాలేజీకి వెళ్లకుండా పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు, లేకపోతే వాడు వచ్చినప్పుడు పెట్టిన దొంగ సర్టిఫికెట్లు ఏమైనా పెట్టుకొని కెనడా వచ్చాడు, ఇలా ఏ రకంగా అయినా సరే ఒక కంట్రీని ఫ్రాడ్ చేసినట్టు ఏ రకంగా అయినా వాళ్ళకి ఆ ఫ్రాడలెంట్ ట్రాన్సాక్షన్స్ బై మన అనాథరైజ్డ్ వర్కా లేకపోతే మనం ఇచ్చే డాక్యుమెంటేషన్ ఏదున్నా సరే వాళ్ళు ఇమ్మీడియట్గా మీ స్టూడెంట్ వీసా అయితే స్టూడెంట్ వీసా, వర్క్ పర్మిట్ అయితే వర్క్ పర్మిట్, ఏది ఉంటే అది క్యాన్సిల్ చేసి ఇమ్మీడియట్లీ డిపోర్ట్ చేసే రైట్ అనమాట. సో ఆ పవర్స్ కూడా వాళ్ళకి చాలా ఇచ్చారు. ఇంకా తర్వాత ఏంటంటే డీటెయిల్డ్ స్క్రూటినీ. ఎవరైనా ఇప్పుడు స్టూడెంట్ నుంచి వర్క్ పర్మిట్ అప్లై చేస్తారు, వర్క్ పర్మిట్ అప్లై చేసినప్పుడు అసలు వీడు స్టూడెంట్గా వచ్చి చదువుకున్నాడా, చదువుకోలేదా, చదువుకున్న టైంలో వీడు ఏమైనా ఏది మన ఎక్కువ జాబులు చేశాడా, పాస్ అయ్యాడా, పాస్ కాలే, ఇలాంటివన్నీ కూడా థరోగా ఎగ్జామిన్ చేసేటువంటి రైట్ ఈ సిబిఎస్ఏ ఆఫీసర్స్కి ఇచ్చారనమాట, కెనడియన్ బోర్డర్ వాళ్ళు. సో ఈ సిబిఎస్ఏ కెనడియన్ బోర్డర్ సర్వీస్ ఏజెన్సీ ఉంటారు కదా, వాళ్ళకి చాలా హై పవర్స్ అనమాట మెయిన్ ఈ బిల్ పాస్ అవుతే. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా ఒకవేళ అసైలం అప్లై చేసుకోవాలి అని అంటే దాంట్లో అంటే ఇది క్లారిటీగా లేదు, నాకు అర్థమైంది ఏంటంటే ఆ కంట్రీలోకి వచ్చిన 14 days లోపు అప్లై చేసుకుంటే చేసుకున్నట్టు, లేకపోతే మామూలుగా మన ఏ వీసాలో ఉంటే ఆ వీసాలో ఒకవేళ దొరికితే కనుక వాళ్ళు డిపోర్ట్ చేస్తారు.
సో ఇన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చారు. అయితే ఈ బిల్లు మీద చాలా బ్యాక్‌లాష్ అయితే నడుస్తుంది. ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళు అనడం ఏంటే ఇది ఇమిగ్రేషన్‌కి జనరల్‌గా ప్రతి కంట్రీలో ఉండేదేనండి. ఒక గవర్నమెంట్ వాళ్ళు ఒక బిల్లు పెట్టారనుకోండి. అవతల సైడ్ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని ఏదో ఒక రకంగా ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అంటారు. మళ్ళీ గవర్నమెంట్ రివర్స్ అయినప్పుడు వీళ్ళు పెట్టిన బిల్లుకి అవతలోళ్ళు ఆబ్వియస్‌లీ సేమ్ అలానే అంటుంటారనమాట. అయితే ఈ మోర్ ఆర్ లెస్ ఇమిగ్రేషన్ బిల్లు కొంత బ్యాక్‌లాష్ పబ్లిక్ నుంచి గనక ఎదురైతే ఏమో తెలీదు గానీ, బట్ ఇప్పుడు వీళ్ళకున్న పర్సెంటేజ్ గూడా ఆల్‌మోస్ట్ 169 ఎంతో ఉన్నాయి ఇప్పుడు అవతల సైడు. అంటే మెజారిటీ గూడా హై మెజారిటీ లేదు. ఇప్పుడు ట్రంప్‌కి కాంగ్రెస్‌లో ఉన్నంత హై మెజారిటీ వీళ్ళకి ప్రెజెంట్ గవర్నమెంట్‌కి లేదు. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మరి పాస్ అవుతదా? అవ్వదా? తెలీదు. ఎందుకంటే ఒకవేళ మెజారిటీ హై ఉండి పాస్ అయినా మళ్ళీ ఈ సెనేట్‌లోకెళ్తే ఆబ్వియస్‌లీ అక్కడ డిఫరెంట్ ఎంపీస్ ఉంటారు గాబట్టి అక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఏది ఏమైనా ప్రస్తుతానికి అసలు కెనడా గురించి గనక మాట్లాడుకుంటే కెనడాలో జాబ్స్ లేవు. పార్ట్ టైమ్ జాబ్స్ లేవు. మోర్ ఆర్ లెస్ ప్రతి చోట దీనికి కారణం ఏంటి అంటే ఇమిగ్రేషన్ ఓవర్ క్రౌడ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎవరైనా సరే కెనడా ఎళ్ళాలి. అమెరికా నుంచి కెనడా షిఫ్ట్ అయిదాం అనుకునే వాళ్ళు గానీ, ఇండియా నుంచి కెనడా షిఫ్ట్ అవుదాం అనుకునే వాళ్ళు గానీ, ఒక్కసారి చెక్ చేసుకొని ఎళ్ళండి మీరు. నిజంగా జాబులున్నాయా? మనకి పోతే జాబులు దొరుకుతాయా? దొరకవా? వీసాలు వస్తాయా? రావా? ప్రతి కంట్రీలో ఇప్పుడు కొత్తగా వీసా అప్లై చేస్తే మాత్రం డెఫినెట్‌గా చాలా టైట్ ఇదైతే నడుస్తుంది. కాబట్టి చెక్ చేసుకొని ఎళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంది. సో కెనడా గురించి. వీడియో గాని మీకు నచ్చినట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.